సింగిల్ క్లచ్ ఉంటుందండి, మనకు డ్యూయల్ క్లచ్ ఉంటుంది. అదేవిధంగా సీజన్లో వచ్చేసి కంటిన్యూగా నడిపిస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు పడ్లింగ్ అంటే మనం పొలం దున్నే టైంలో రెగ్యులర్గా చూస్తే ట్రాక్టర్ అనేది 4 పిస్టన్లు వచ్చేసి ఒక పిస్టన్ 24 గంటలు నడిపిన ట్రాక్టర్ అనేది ఇంజిన్ అనేది హీట్ కాదు. తెలుగు వన్ అగ్రి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ యాంకర్ శరత్. వ్యవసాయం అనేది ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్లో కూడా ఏదో ఒక డెఫినెట్లీ వ్యవసాయంలో కొత్త కొత్త మార్పులు వస్తుంటాయి. కొత్త కొత్త అధునాతనమైన సాంకేతిక నిపుణులు కూడా చాలా వరకు కొత్త ఒరవడికను కూడా సృష్టిస్తూ ఉంటాయి అన్నమాట. వ్యవసాయంలో చాలా మార్పులు వస్తుంటాయి. మహీంద్రాకి సంబంధించి మహీంద్రా వాళ్ళు ఒక 4 మోడల్స్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగిందనమాట. 4 మోడల్ ట్రాక్టర్స్ని లాంచ్ చేయడం జరిగింది. 475DI అండ్ 575DI, 575DI MS అండ్ 585DI ఇలా ఒక 4 మోడల్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. డెఫినెట్లీ ట్రాక్టర్స్ యూస్ చేసే వాళ్ళు రైతులు చాలామంది కూడా అంటే మినిమం ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ట్రాక్టర్తో ఇటీవల కాలంలో డెఫినెట్లీ వాళ్ళకి ట్రాక్టర్ అనేది చాలా ఉపయోగం. అండ్ ఈ ట్రాక్టర్ని వాళ్ళు చాలా మల్టీపర్పస్లో ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. మనం ట్రాక్టర్ని కేవలం దున్నడానికే కాకుండా ఇంకా చాలా రకమైన ఉపయోగాలకి వాడుతూ ఉంటారు. అలాంటిది మన మహీంద్రా నుంచి ఒక 4 ట్రాక్టర్లు వస్తున్నాయి. వీటికి సంబంధించి అసలు ఏమేమి ఫీచర్స్ అనేది కొత్తగా యాడ్ చేశారు, అంతేకాకుండా వీటిలో ఏమేమి స్పెసిఫికేషన్స్ అనేవి మారాయి అనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫాలో మీ. ముందుగా మనకి నరేంద్ర గారు నమస్తే అండి. 585DI ఇది, దీని గురించి ఒకసారి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నరేందర్ అండి. నేను డిఈఎస్ మహీంద్రా అండ్ మహీంద్రా. మనకు వచ్చేసి ఈరోజు ఇక్కడ కొత్త మహీంద్రా ట్రాక్టర్ వాళ్ళు 4 మోడల్స్ లాంచ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి మనకు 475 లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 575 లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 575DI లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 585 అంటే 4 మోడల్స్ అంటే 42 HP, 45 HP, 47 HP, 50 HP 4 మోడల్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనం 585 ఇది 50 HP అండి. 50 HP, ఎస్, 50 HP ట్రాక్టర్ అండి. దీనికి ఇంజన్ వచ్చేసి మనం తీసుకుంటే మహీంద్రా ఇంజన్ అండి. ఇది వచ్చేసి దీనికి సిలిండర్ వచ్చేసి 4 సిలిండర్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు 50 HP. దీని టార్క్ వచ్చేసి హైయెస్ట్ టార్క్ ఉంటుంది 215 NM, 215. బ్యాకప్ టార్క్ వచ్చేసి 30% బ్యాకప్ టార్క్ ఉంటుంది. సో ఈ ఇంజన్ వచ్చేసి ఈకో కూలింగ్ సిస్టమ్ ఉంటుందండి. రెగ్యులర్గా చూస్తే ట్రాక్టర్లు అనేది 4 పిస్టన్లు వచ్చేసి ఒక పిస్టన్ నిండిన తర్వాత ఇంకో పిస్టన్తో అట్లా అవుతుందండి. దాంతో ఏమైతే 4 పిస్టన్ హీట్ అట్లే వేరేగా ఉంటుంది. దాంతో ఇంజిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మనం ఈకో కూలింగ్ సిస్టమ్ ఇచ్చామండి. అంటే 4 పిస్టన్లు ఒకేసారి కూల్ అవుతాయి. దాంతో ఏమైతుందంటే 24 గంటలు నడిపిన ట్రాక్టర్ అనేది ఇంజిన్ అనేది హీట్ కాదు. సో ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో అదే ఒక స్పెషాలిటీ దీనిలో మంచి ఫీచర్. ఇంకోటి ఏదో పేరు యాడ్ చేసుకోవచ్చు. బ్యానెట్ పైన ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఇండస్ట్రీలో వచ్చేసి మనకు బ్యానెట్ పైన మన పేరు అంటే మన తల్లి పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, మన కొడుకు పేరు కావచ్చు, మన పేరు కావచ్చు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన మహీంద్రా షోరూమ్ వల్ల షోరూమ్కి వెళ్ళేసి మన అక్కడ ఒక యాప్ ఉంటుంది. యాప్లో మనం మన పేరు ఇచ్చినా కానీ మన అబ్బాయి పేరు ఇచ్చినా మన తల్లి పేరు ఇచ్చినా వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు యాప్లో వచ్చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టేస్తే మనకు విత్ 7 daysలో మనకు వచ్చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి మన ట్రాక్టర్ పెట్టేస్తే మనకు లైఫ్ లాంగ్ మన ట్రాక్టర్ పైన మన పేరు ఉంటుందండి. సో ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఏ ట్రాక్టర్ లేదండి, మన మహీంద్రాలో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు క్లచ్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు 3 రకాల క్లచ్ ఉంటాయండి. సింగిల్ క్లచ్ ఉంటుందండి, మనకు డ్యూయల్ క్లచ్ ఉంటుంది, అదేవిధంగా SLPTO ఉంటుందండి. సో మనకు సింగిల్ క్లచ్ కానప్పుడు రైతుకి ఎలాంటి ట్రాక్టర్ కొన్నా ఆ ట్రాక్టర్ మనం ఆ క్లచ్ ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఇక్కడ గేర్ బాక్స్ వచ్చేసి PCM గేర్ బాక్స్ అంటామండి. ఇందులో కూడా 3 రకాలు ఉంటాయండి. మనకు వచ్చేసి ఫార్వర్డ్ 8 ఉంటాయండి, 2 రివర్స్ ఉంటాయండి. అదేవిధంగా 8 ముందుకు ఉంటాయండి, 8 రివర్స్ ఉంటాయండి. అదేవిధంగా 16 ముందుకు ఉంటాయండి, 4 వెనకకు ఉంటాయండి. సో 3 రకాల గేర్ బాక్స్ ఉంటుంది. రైతులకు ఎలాంటి గేర్ బాక్స్ కావాలన్నా ఆ ట్రాక్టర్ ఆ మోడల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎగ్జాంపుల్గా మనకు ముందుకు వచ్చి 8 స్పీడ్లు కావాలి, వెనక 2 సరిపోతాయి అనుకుంటే అలాంటి ట్రాక్టర్ కూడా ఉంటుందండి. లేదు ముందుకు 8 గేర్లు ఉంటాయి, వెనక కూడా 8 గేర్లు కావాలన్న ట్రాక్టర్ కూడా అది కూడా ఇస్తామండి. అదేవిధంగా క్రీపర్ గేర్ ఉంటుంది. ఇందులో స్పెషల్గా ఏంటంటే 1 గంటకు వచ్చేసి ఎంత 300 మీటర్ పోయే స్పీడే ఉంటుంది, అంత స్లో స్పీడ్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకు రేర్గా అంటే కొన్ని మల్చర్ కానీ ఓకేనా, కొన్ని డిగ్గింగ్ కానీ ఆ ఇంప్లిమెంట్ వాడినప్పుడు అది ఆ లో స్పీడ్ అవసరం ఉంటుంది. ఈవెన్ కిలోమీటర్ కూడా కాదు, అంటే 300 మీటర్ ఇక్కడ తీసుకుంటే కొంచెం దూరం మటుకే 1 గంటలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలాంటి మల్టీపర్పస్ కైనా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఎనీ అగ్రికల్చర్ సంబంధించిన ఆల్ మీకు ఏ వర్క్ అయినా ఏ ఇంప్లిమెంట్ అయినా సూటబుల్ ట్రాక్టర్ ఇది.
ఓకేనా. ఇది వచ్చేసి గేర్ బాక్స్ PCM గేర్ బాక్స్ అంటామండి. సీటింగ్ వచ్చేసి మనకు డీలక్స్ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి వ్యక్తి అయినా, అందరూ మనుషులు ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఒకరు వెయిట్ ఉండొచ్చు, ఒకరు పతలాగా ఉండొచ్చు, ఒకరు హైట్ ఉండొచ్చు, ఒకరు పొట్టి ఉండొచ్చు. సో వాళ్ళకు దగ్గర మనము ముందుకు జరుపుకోవచ్చు, వెనుక జరుపుకోవచ్చు, పైకి అనుకోవచ్చు, కిందికి అనుకోవచ్చు. సో దాంతో నడిపే డ్రైవర్కి 24 అవర్స్ నడిపినా కానీ ఎలాంటి బ్యాక్ పెయిన్ కానీ అలసట కానీ ఉండదండి. 24 అవర్స్ నడిపినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఒక డ్రైవర్కు ఎలాంటి సీట్ ఉండాలో, కార్లో ఎట్లా కూర్చుంటే అట్లా కంఫర్ట్లో ఆ రకంగా తయారు చేసిన సీట్ ఉంది. ఇది హైడ్రాలిక్ అండి. హైడ్రాలిక్ వచ్చేసి మనకు వచ్చేసి ఇందులో కూడా మనకు 1700 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుందండి, 2000 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. 2 టైప్స్ ఉంటుంది. అదేవిధంగా పీటీఓ వచ్చేసి పీటీఓలో కూడా మనకు 540 ఉంటుంది, 540E ఉంటుంది, 540 రివర్స్ ఉంటుందండి. ఓకేనా. మనకి ఎలాంటి ఇంప్లిమెంట్ అంటే రోటోవేటర్ తీసుకున్నా, గడ్డలు బీలర్ తీసుకున్నా, ఏదైనా సీడర్ తీసుకున్నా, ఎలాంటి ఇంప్లిమెంట్ కానీ మంచి సూటబుల్ ట్రాక్టర్ ఇది మనకు ఉంటుందండి. ఇందులో మనకు వచ్చేసి సైడ్ షిఫ్ట్ అంటే సైడ్ షిఫ్ట్ ఉంటుందండి. మనకు సెంటర్ కావాలంటే సెంటర్ షిఫ్ట్ 2 టైప్స్ ఉంటుంది. సెంటర్ కావాలన్న వాళ్ళకి సెంటర్ ఇస్తాము, సైడ్ కావాలన్నా సైడ్ ఇస్తామండి. సో ఇక్కడికి వచ్చేసి డిజిటల్ మీటర్ అండి. ఇది డిజిటల్ మీటర్ వచ్చేసి మనకు ప్రతిది కూడా మనకు ట్రాక్టర్ హీట్ అయినా మనకు ఇంటిమేషన్ వస్తుందండి. మనకు ఇప్పుడు సర్వీస్ ఇంటర్వెల్ అంటే మనకు ఆయిల్ చేంజ్ ఎప్పుడు చేయాలనుకున్నా కూడా మనకు అక్కడ ఇంటిమేట్ వస్తుంది. సర్వీస్ అనేది మనకు ఫస్ట్ 100 అవర్స్ ఉంటుంది, తర్వాత ఎవ్రీ 400 కు మనం సర్వీస్ చేయాల్సి. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఇండికేషన్ ఇస్తుంది. అక్కడ సర్వీస్ సింబల్ వస్తుంటే మనకు బీప్ కూడా వస్తుంది, నీ ట్రాక్టర్ సర్వీస్ చేసే టైం వచ్చిందని చెప్పేస్తుంది. ప్లస్ ట్రిప్పింగ్ అవర్స్ కూడా వస్తుందండి. ఈ రోజు మనం ఎన్ని గంటల వర్క్ చేసినాం ఏంటి అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో టోటల్ గా ఎన్ని గంటలు అయింది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే విధంగా డీజిల్ కూడా మనం డీజిల్ అయిపోతే కూడా మనకి ఇండికేషన్ ఉంటుంది. ఓకే, ట్రాక్టర్ హీట్ అయినా మనకు అక్కడ చూపిస్తుంది. సో రేటెడ్ RPM సంబంధించిన ఇక్కడ ఎన్ని గంటల వరకు కంటిన్యూస్ గా పనిచేయచ్చు మనం 24 అవర్స్ ఈ ట్రాక్టర్ మనకి ఎలాంటి హీట్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 24 అవర్స్ సీజన్ లో వచ్చేసి కంటిన్యూగా నడిపిస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు పడ్లింగ్ అంటే మనం పొలం దున్నే టైంలో డే నైట్ నడిపిన ట్రాక్టర్కి ఎలాంటి హీట్ అనేది ప్రాబ్లం ఉండదు. గేర్ షిఫ్ట్ కూడా ఈజీగా ఉంటుంది. క్లచ్ పెడల్ తీసుకున్నా క్లచ్ పెడల్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. మంచి బ్రేక్ సిస్టమ్ కూడా ఎవ్రీథింగ్ ఓకే ఉంటుంది. ఓకే వచ్చేసి మనకి ఇది వచ్చేసి సో ఓవరాల్గా దీని గురించి చెప్పాలంటే ఒక ఫ్యూ వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? HP గురించి అవ్వచ్చు, టార్క్ గురించి, వీటి గురించి. సార్ ఇది హై టార్క్ ఉన్న ట్రాక్టర్ అండి. మంచి HP వచ్చేసి 50 HP అండి. ఇందులో మనకు వచ్చేసి 2 వీల్ కావాలంటే 2 వీల్ ఉంటుందండి, 4 వీల్ కావాలంటే 4 వీల్ ఉంటుంది. అదేవిధంగా మనకు కావాల్సింది సైడ్ షిఫ్ట్ కావాలంటే సైడ్ షిఫ్ట్ ఉంటుంది, సెంటర్ షిఫ్ట్ కావాలంటే సెంటర్ షిఫ్ట్ ఉంటుంది. సో గేర్ బాక్స్లో వచ్చేసి కూడా మనకు సింక్రో షటిల్ కావాలంటే సింక్రో షటిల్ ఉంటుంది, మనకు రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్ ఉంటుంది. సో అదేవిధంగా మనకు క్లచ్ విధంగా చూసుకున్నా కానీ మనకు సింగిల్ క్లచ్ కావాలంటే సింగిల్ క్లచ్ దొరుకుతుంది, డ్యూయల్ క్లచ్ కావాలంటే డ్యూయల్ దొరుకుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఇది స్లిప్ తో ఉంటుంది, సింగిల్ లీవర్ ఇండిపెండెంట్ ఉంటాము. ఇది వచ్చేసి మనకు వెనకాల మనం బేలర్ చేసినప్పుడు కానీ మనకి ఏదైనా రోటోవేటర్ వర్క్ చేసినప్పుడు కూడా మనం క్లచ్ వాడిన అవసరం లేదు. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా ఏ ట్రాక్టర్కైనా క్లచ్ ఏంది P2 అనేది రన్ కాదు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనం క్లచ్ వాడకుండానే మనం వెనకాల P2ని ఎంగేజ్ చేసుకోవచ్చు, డిస్ఎంగేజ్ చేసుకోవచ్చు. అది స్పెషల్ ఎందుకంటే బాగుంటుంది అది. సో దాని ఫీచర్ అనేది వేరే దగ్గర ఉండకపోవచ్చు, మన దానిలో స్పెషల్ ఫీచర్ అది. ఇప్పుడు కొత్త ట్రాక్టర్స్ వీటి ప్రైజెస్ ఏమన్నా ఫిక్స్ చేస్తారా? ప్రైస్ అనేది అక్కడ డీలర్ దగ్గరికి అయితే డీలర్ గారు మనకు ఏ ప్రైస్ ఏ ట్రాక్టర్ బట్టి అంటే 42 HP ఉంది, 45 ఉంది, 47 ఉంది, 50 HP ఉంది. మీకు ట్రాక్టర్ని బట్టి, మీకు మోడల్ బట్టి, మీకు సెంటర్ షిఫ్ట్ కావాలన్నా, లేకపోతే సైడ్ షిఫ్ట్ కావాలన్నా, సింగిల్ క్లచ్ కావాలన్నా, డ్యూయల్ క్లచ్ కావాలన్నా, స్లిప్టో కావాలన్నా, మీకు మోడల్ని బట్టి, మీకు వేరియంట్ని బట్టి అక్కడ ట్రాక్టర్ రేట్ చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు కూడా ఫైనాన్స్ సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చేస్తారు. మీకు మీ యొక్క సిబిల్ స్కోర్ బట్టి, మీ యొక్క దాన్ని బట్టి మీకు 80% నుంచి 85% మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అన్ని నుంచి అయితే షోరూమ్ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ రోజు నుండి మీకు కావాలంటే ఈ రోజు షోరూమ్కి వచ్చేస్తే మీకు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరికి వెళ్ళి డెఫినెట్లీ మీకు నచ్చిన ట్రాక్టర్ని, అంతేకాకుండా వాటిలో ఏదైతే ఫ్యూచర్ మీకు బెస్ట్ అనిపిస్తుందో ఆ ట్రాక్టర్ని మీరు కొనుక్కుంటారని అయితే నేను కోరుకుంటున్నాను.